వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశికి తెలంగాణలో చేసుకునే ఒక 2 స్పెషల్ వంటకాలు. అవేంటంటే పేలపిండి ఇంకా ఏకాశి ముద్దలు మీకోసం. పేలపిండి కోసం ఒక 5 కప్పులు పేలాలు తీసుకోండి, ఒక అర కప్పు బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఈ తీసుకున్న పేలాలని బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిక్చర్లో మనం తరిగి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కలపండి. ఇది పూర్తిగా కలవదు కాబట్టి మళ్ళీ ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరీ ఎక్కువ పట్టొద్దు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చూడండి, అంతే సింపుల్గా మన పేలపిండి రెడీ అయిపోయింది. ఏకాశి ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 5 కప్పులు బియ్యం తీసుకోండి, ఇంకా ఒక 3 ఎండు కొబ్బరి తీసుకోండి, ఇంకా ఒక 2 కప్పులు పల్లీలు తీసుకొని వీటిని మంచిగా వేయించుకోండి. పల్లీలు అలాగే ఇంకా బియ్యం ఈ 2 మంచిగా వేగాలి, సపరేట్గా వేయించుకోండి. చూసారుగా బియ్యం ఇలా పఫీగా వస్తాయి. ఇంకా పల్లీలు వేయించుకున్న తర్వాత ఇలా పొట్టు తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. అలాగే బియ్యం కూడా బరకగానే మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టొద్దు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఒక 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ఇది ముందుగా కరగబెట్టుకొని వడగట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకునే పాకంలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు చక్కెర కూడా వేసుకోండి. అలాగే ఇంకా ఇలాచీ పౌడరు మనం ఈ పాకంలో కానీ వేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే బియ్యంతో పాటు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పాకం రాగానే పాకంలో వేసి మంచిగా కలపండి. మనం అరిసెలకి పాకం పట్టుకొని మనం బియ్య పౌడర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఈ మిక్చర్ అంతా పాకంలో కలిపి అంతా కలిసిపోయేలాగా మంచిగా కలిపి ఇక ఉండలు చుట్టేసుకోవడమే. ఏకాశి ముద్దలు రెడీ అయిపోయినట్టే. తొలి ఏకాదశి రోజు మనం ఎలాంటి ధాన్యం కూడా స్వీకరించకూడదు. బియ్యం కానీ జొన్నలు కానీ మనం భగవంతుడికి ప్రసాదం చేసినా అలాగే చేయాలి. కానీ తెలంగాణలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎన్నో ఇయర్స్ నుంచి చేసుకుంటున్న ఒక సంప్రదాయ వంటకం ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఈ తొలి ఏకాదశిని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే వ్యవసాయ కుటుంబాలకు కూడా ఇది చాలా స్పెషల్ రోజు, ఈ తొలి ఏకాదశి అనేది. ఈ ఏకాశి ముద్దలు ఒక 1 మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి, కాకపోతే గట్టిగా అవుతాయి. ఒక 10 డేస్ వరకు సాఫ్ట్గా ఉంటాయి, కానీ ఆ తర్వాత గట్టిగా అయిపోతాయి. అయినా కూడా ఇవి టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వవు, అలాగే ఉంటుంది టేస్ట్ మాత్రం. ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసో కామెంట్ చేయండి.